జయశంకర్ జిల్లా రేగొండ మండలంలో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విలేకరుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించి బుధవారం రాత్రి అకాల వర్షాలకు రేకుల ఇండ్లు కూలి పంట నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం నుండి అధికారుల సర్వే నివేదిక ప్రకారం వారికి ఇందిరమ్మ ఇండ్లు పంట నష్ట పరిహారం అందిస్తామన్నారు। ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, ఎన్ఎస్ఆర్ సంపత్రావు, ఎర్రబెల్లి రవీంద్రరావు, మండల మహిళా అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద, ముడతపల్లి శంకరయ్య, కోలేపాక సంభయ్య, మేకల భిక్షపతి, పట్టెం శంకర్, వావిలాల రమేష్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు। రాత్రి రాళ్ల వర్షంతో ఈదురు గాడుపుతో వందలాది ఇండ్లు ఈరోజు రేకులు కొట్టుకుపోయి పైకప్పు కూలి చాలా ఇబ్బందుల పాలు కావడం జరిగింది। ధాన్యం కూడా వడ్లు ఏదైతే స్టాండింగ్ క్రాప్ కూడా కొంత మేరకు రాళ్ల వర్షంతో కొన్ని గ్రామాలు వడ్లు కూడా రాలిపోయినాయి। అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ, అరటి తోటలు కానీ, మామిడి తోటలు కానీ, మిర్చి కానీ, అదేవిధంగా ఇతర వాణిజ్య పంటలు కానీ, వరి ధాన్యం పంటలన్నీ కూడా మేము జిల్లా కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా భూపాలపల్లిలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో పడ్డా మీరు సర్వేలు జరిపి ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే నష్టపరిహారం అందిస్తామని చెప్పడం జరిగింది। దాంతో జిల్లా కలెక్టర్ గారికి రాత్రే మాట్లాడాం। ఇలా ఉదయం కూడా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే అన్ని కాన్ఫరెన్స్లో తీసుకొని అధికారులకు గ్రామాల్లోకి పంపి హార్టికల్చర్ అధికారులు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులతో ఇన్స్పెక్షన్ జరిపి పంటలు దెబ్బతిన్నటువంటి ఈ అకాల వర్షంతో దెబ్బతిన్నటువంటి పంటలను అంచనా వేసి ఈ యొక్క ప్రభుత్వానికి నివేదిక ఇస్తే నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది। ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు